సింపుల్‌గా 4 గిన్నెలు కడిగే పని లేకుండా పెసరపప్పు అన్నం ఎలా చేసుకోవాలో చూడండి. కుక్కర్‌లో ఒక గ్లాస్ బియ్యము, అర గ్లాసు పెసరపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి 2, 3 సార్లు. వాటర్ వంపేసి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పసుపు వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసేసుకోవాలి. ఒక టైం ఉంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్‌లో ఇలాగే ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ప్రెషర్ అంతా పోయినంక మూత తీసి చూస్తే అన్నం అయితే చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా అవుతుంది. చూడండి ఈజీగా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే హెల్తీ రెసిపీ. సమ్మర్‌లో పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఈ రైస్ పెడితే చాలా మంచిది. చలవ చేస్తుంది బాడీకి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని